anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. విన్నారుగా పవన్ కళ్యాణ్ ఏమన్నారు? సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటే మీరే నాశనం అవుతారు. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. 2023 సెప్టెంబర్లో తమిళనాడు డిఎంకే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ హిందూ మతం గురించి చేసిన కమెంట్స్ దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. డెంగ్యూ, కాய்ச்சல், మలేరియా, కరోనా ఇదెல்லாம் మనం ఎదుర్కోకూడదు, ఒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చారు ఉదయనిధి స్టాలిన్. దీనిపై అప్పట్లోనే పవన్ కౌంటర్ ఇచ్చారు. అయితే తాజాగా తిరుమల వారాహి డిక్లరేషన్ సభలో మరోసారి ఉదయనిధి స్టాలిన్ లక్ష్యంగా పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఏమీ చెయ్యలేవంటూ స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా ఆయనపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. తమిళనాడు నాయకులు சொல்றாங்க సనాతన ధర్మం కంప్లీట్ వైరస్ மாதிரி அதை நாசப்படணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I'll tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. సనాతన ధర్మం వైరస్ లాంటిదని, దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక యువ నాయకుడు అన్నారంటూ ఉదయనిధి స్టాలిన్ కు కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే అలా చెప్పిన వారు చాలా మంది ఉన్నారని, మీరు మొదటివారు లేదా చివరివారు కాదన్నారు. ఇంకా చాలా మంది రాబోతున్నారని, మీలాంటి వాళ్ళు వచ్చి వెళ్లిపోయారని చురకలు అంటించారు. అయితే సనాతన ధర్మానికి ఏమీ జరగదంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఇక పవన్ కమెంట్స్ కు ఉదయనిధి స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. లెట్స్ సీ అని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ said Sanatana Dharma cannot be wiped out. Those who said it will be wiped out. Okay, let's wait and see. నిజానికి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై అప్పట్లోనే పెద్ద ఎత్తున దుమారం రేగినా ఆయన మాత్రం ఎక్కడా తగ్గలేదు. కుల నిర్మూలన విషయంలో తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఉదయనిధి అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. తన మాటలు వెనక్కి తీసుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. ఇక సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని చెప్పడం కాకరేపింది. అదే సమయంలో మరో డిఎంకే నేత రాజా సనాతన ధర్మాన్ని హెచ్ఐవితో పోల్చి అగ్నికి ఆజ్యం పోశారు. వాస్తవానికి తమిళనాట పాలిటిక్స్ పెరియర్ సిద్ధాంతాలపై నడుస్తాయి. ముఖ్యంగా డిఎంకే నేతలు ఆయన భావజాలాన్నే పాటిస్తారు. సనాతన ధర్మంలోని పెనవేసుకున్న అంటరానితనంపై పెరియర్ యుద్ధాలే చేశారు. ఇప్పుడు పవన్ సనాతన ధర్మాన్ని భుజాలకెత్తుకోవడం, అదే సమయంలో డిఎంకే టార్గెట్ గా విమర్శలు చేస్తూ ఉండడం రెండు రాష్ట్రాల మధ్య వైరానికి దారితీసే అవకాశాలను కొట్టి పారేలేమంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తమిళులను ఐక్యానికి చిహ్నంగా చెబుతూ ఉంటారు. తమిళనాడులో ప్రధానంగా రెండు పార్టీలే ఉన్నా ఆ రెండు కూడా పెరియర్ సిద్ధాంతాల విషయంలో ఒకే తాటిపై ఉంటాయి. ఉదాహరణకు బీజేపీతో కొన్నాళ్లు పొత్తులో ఉన్న అన్నా డిఎంకే 2023 అక్టోబర్లో తెగదెంపులు చేసుకుంది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై నాడు పెరియర్ పై చేసిన నెగిటివ్ కమెంట్స్ తో అన్నా డిఎంకే పొత్తును బ్రేక్ చేసింది. ఇక చాలా కాలంగా తమిళనాడులో ఎలాగైనా ఎంటర్ అవ్వాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి 2024 ఎన్నికలు నిరాశనే మిగిల్చాయి. మతపరమైన కమెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచిన అన్నమలై కూడా ఓడిపోయారు. అయితే ఇప్పుడు పవన్ కేవలం ఏపీలోనే కాదు, తెలంగాణ, తమిళనాడుతో పాటు దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలని అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన తమిళ పాలిటిక్స్ పైన ఇంపాక్ట్ చూపించాలని భావిస్తున్నట్టుగా పవన్ కౌంటర్లు చూస్తే అర్థమవుతుందంటున్నారు విశ్లేషకులు. మన సనాతన ధర్మాన్ని మనం ఆరాధించుకుందాం. ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మరియు అన్ని మతాలని గౌరవిద్దాం. మన సనాతన ధర్మం మీద దాడి జరిగినా, అపహాస్యం చేసిన, దూషించిన, ప్రాణాలొడ్డైనా సరే
మనం సాయి శక్తుల రక్షించుకుందాం. జై భారత్, జై హింద్. అటు వారాహి డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ పైన విమర్శలు గుప్పించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో కూలీ వాళ్ళు, రైతులు ఎక్కడైనా కనిపించారా అని రాహుల్ చేసిన వ్యాఖ్యలను పవన్ తప్పుపట్టారు. మీకు సనాతని హిందువుల ఓట్లన్నీ కావాలి కానీ మీరు రాముడిని గౌరవించారా అంటూ పవన్ ప్రశ్నించారు. మీరు మోదీజీని ద్వేషించవచ్చు కానీ శ్రీరాముడి గురించి మాట్లాడితే ఊరుకోబోమని ఫైర్ అయ్యారు. మొత్తానికి ఈ స్పీచ్ తో పవన్ జాతీయ రాజకీయాలపైన తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. Sri Rahul Gandhi says Ayodhya ceremony, when he compares to it as a Nachigahan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus, but you don't respect Lord Rama. You might hate Modi ji, you might hate us, but don't you guys dare to talk about Lord Sri Rama. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.